హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. వెల్కమ్ టు IACE. సో ఈరోజు మనం 21 అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈరోజు నేర్చుకోబోయే విషయాలన్నింటినీ మీరు జాగ్రత్తగా పరిశీలించి ఒక దగ్గర రాసుకోండి నోట్స్ రూపంలో. ఇది మీకు చాలా హెల్ప్ అవ్వబోతుంది. అండ్ యాజ్ యూజువల్గానే మనం రివిజన్, వొకాబులరీ, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ మనం నిన్నటి అసైన్మెంట్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. సో లాస్ట్ అసైన్మెంట్లో మనం నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ని ఒకసారి వి విల్ డిస్కస్ ఇట్. దాని తర్వాత అసైన్మెంట్ని కూడా మనం చూసుకోవచ్చు. సో అసైన్మెంట్ సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి అమ్మా. ఎస్టర్డే మనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ సొల్యూషన్ని మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఎవరైతే ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళు చెక్ చేసుకోండి. అలానే ఎవరైతే ఆన్సర్ రాకుండా ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా చూసుకోండి. ఓకే, రైట్. Week ago, Tamil Nadu Finance Minister Thangam Tennarasu has accused the union government for showing a stepmotherly attitude towards the state over devoluting of funds అనే పదాన్ని మనకి ఇవ్వడం జరిగింది. చాలామంది స్టెప్ మదర్ అని పెట్టారు. ఓకే, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యాటిట్యూడ్ నౌన్. సో స్టెప్ మదర్ నౌన్ కాబట్టి జనరల్గా స్టెప్ మదర్ అన్నది నౌన్. సో స్టెప్ మదర్లీ ఏమవుతుందమ్మా, దీనికి నౌన్కి మనం ఎల్వై యాడ్ చేస్తే దట్ బికమ్స్ యాడ్జెక్టివ్. ఓకే, సో ఇక్కడ నౌన్కి ముందుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. సో అక్కడ ప్రాబ్లం ఏం లేదు. చాలామంది స్టెప్ మదర్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు. సో దట్ ఈస్ ఇన్కరెక్ట్. స్టెప్ మదర్లీ యాటిట్యూడ్ ఈస్ కరెక్ట్. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం విత్ దిస్ పార్ట్. మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఇక్కడ చూసారా, వీక్ ఎగో అన్నాడు. ఆ వీక్ ఎగో అన్నది మనకి క్లియర్గా పాస్ట్ని ఇండికేట్ చేస్తున్నట్టుగా ఒక ఇండికేటర్. సో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడకూడదు. ఓకే, యూ కెనాట్ యూస్. సో యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ పాస్ట్ అండ్ సింపుల్ పాస్ట్. సో అక్యూజ్డ్ అనొచ్చు. యూ కెనాట్ యూస్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలంటే టైం గురించి ఎక్కడ మెన్షన్ ఉండకూడదు. అప్పుడే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడచ్చు. సో ఇక్కడ డెఫినెట్గా టైంని మనకి మెన్షన్ చేయడం వల్ల వీ కెనాట్ యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్. వీ హ్యావ్ టు యూస్ సింపుల్ పాస్ట్ విచ్ ఇస్ V2. క్లియర్? ద యూనియన్ గవర్నమెంట్ ఫర్ షోయింగ్ ఏ స్టెప్ మదర్లీ యాటిట్యూడ్ టువర్డ్స్ ద స్టేట్. ఓకే, ఓవర్ అన్నాడు. ఓకే, accuse the union government for showing a stepmotherly attitude towards the state. Okay, over devoluting అనొచ్చా? అనకూడదు. ఓవర్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. డెవల్యూటింగ్ ఫండ్స్ అనొచ్చు, కానీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనాలి. ఆఫ్ వచ్చింది కదా. డెవల్యూటింగ్ ఫండ్స్ అంటే మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ డెవల్యూటింగ్ ఆఫ్ ఫండ్స్ అనకూడదు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. అక్కడ జరన్ రావాల్సిన అవసరం లేదు. నౌన్ ఫామ్ ఎలా ఉన్నా డెవల్యూషన్ ఉంది. డెవల్యూషన్ అంటే షేర్ అనే మీనింగ్ వస్తుంది. ఎంత షేర్ చేయాలి ప్రపోర్షనేట్గా. సో దానికి తగ్గట్టు, ఈక్వేషన్ తగ్గట్టుగా షేర్ చేయడాన్ని మనం డెవల్యూషన్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ యువర్ కరెక్ట్. ఓకే, ఫర్ షోయింగ్ ఓకే స్టెప్ మదర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద స్టేట్ ఓవర్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. సో దోస్ ఆర్ ద ఎరర్స్. ఓకేనమ్మా, దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ అసైన్మెంట్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ రెగ్యులర్ సెషన్. సో రెగ్యులర్గా మనం మాట్లాడినట్టుగానే రివిజన్తో మనం మొదలు పెట్టుకుందాం. సో బిసీజ్డ్ అనే వర్డ్తో మనకు కనిపిస్తుంది. బిసీజ్డ్ అంటే ఏంటమ్మా? సో చుట్టుముట్టడం అనే మీనింగ్, చుట్టుముట్టే అనే మీనింగ్లో మనం బిసీజ్డ్ అనే వర్డ్ని వాడటం జరుగుతుంది. సో బిసీజ్డ్ అనే దానికి మీనింగ్ ఏమవుతుంది చూడండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఎన్సర్కిల్డ్ ఉందా? ఎస్, ఎన్సర్కిల్డ్. ఎన్కంపాస్డ్ అనొచ్చు, ఎన్కంపాస్డ్ ఆర్ సరౌండెడ్. ఓకే, ఈ మీనింగ్స్తో మనం వాడుకోవచ్చు. సో బీ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. బిసీజ్డ్ ఈజ్ అ వర్బ్. ఓకే, సో వర్బ్. సో చుట్టుముట్టడం అనే మీనింగ్తో మనం సరౌండెడ్ అని చెప్పుకోవచ్చు, ఎన్సర్కిల్డ్ అనొచ్చు, అలానే ఎన్కంపాస్డ్. ఈ వర్డ్స్ అన్నీ సరిపోతాయి. తర్వాత ఫెరోసిటీ. ఫెరోసిటీ అనేది నౌన్, ITY సఫిక్స్ కాబట్టి. అయితే ఇది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఎందుకంటే ఫెరోషియస్ అనే పదంకి మనం ఫెమిలియర్. ఫెరోషియస్ అన్నది నెగిటివ్ యాడ్జెక్టివ్. సంథింగ్ ఈజ్ ఫెరోషియస్ మీన్స్ దట్ ఈస్ వెరీ, అంటే క్రూరంగా, భయంకరంగా ఉంది అని చెప్పడానికి మనం ఫెరోషియస్ అంటే నెగిటివ్ కాంటెక్స్ట్ అన్నది మనకు తెలుసు. ఓకే, ఫెరోషియస్ పర్సన్, ఫెరోషియస్ ఇన్సిడెంట్, ఫెరోషియస్ అటాక్ అని చెప్తుంటారు. ఫెరోషియస్తో మనకి అటాక్ అని కానీ, ఓకే, ఫెరోషియస్ వైలెన్స్ అని కానీ, అంటే నెగిటివ్ వర్డ్స్ అనమాట. రైట్? సో ఫెరోషియస్. సో ఇప్పుడు మనకి దానికి దగ్గరగా ఉండే వర్డ్ చూడండి. నెగిటివ్ వర్డ్ అనేది రిఫ్లెక్ట్ కావాలి, అంతేనా కదా? సో వైలెన్స్ చూసారా,
బార్బారిటీ, వైలెన్స్ అని చెప్పుకోవచ్చు, బ్రుటాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు. అన్సివిలైజ్డ్ అంటాం. బార్బారిటీ అంటే ఏంటి? బార్బరస్ యాడ్జెక్టివ్ అమ్మ. బార్బరస్ అంటే అన్సివిలైజ్డ్. వాట్ యూ మీన్ బై సివిలైజ్డ్? సివిలైజ్డ్ అంటే కొంచెం చదువుకునే వాళ్ళగా సివిలైజ్డ్గా బిహేవ్ చేయండి అంటారు. అన్సివిలైజ్డ్గా బిహేవ్ చేయొద్దు అంటారు. అంటే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి తెలుసుకోవటాన్ని మనం సివిలైజ్డ్ మేనర్స్ అంటాం. సివిలైజ్డ్ బిహేవియర్. ఓకే, చదువుకున్న వాళ్ళలాగా బిహేవ్ చేయడం. అన్సివిలైజ్డ్ అంటే అంత జ్ఞానం లేకపోవడం. ఓకే, సోషల్ ఎటిక్వెట్స్ తెలియకపోవడం, ఎవరితో ఎలా మెలగాలని తెలియకపోవడం, దట్ ఈస్ అన్సివిలైజ్డ్. సో దాన్ని మనం బార్బరస్ అంటాం. సో బార్బారిటీ నౌను, బార్బరస్ యాడ్జెక్టివ్, నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదాలు. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్యాజువాలిటీ. ఇది కూడా నౌనే. క్యాజువాలిటీ అంటే మనకు తెలుసు కదా. సో క్యాజువాలిటీ అంటే విక్టిమ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎవరైతే బాధకి గురవుతారో క్యాజువాలిటీస్ అంటారు. ఎక్కువగా వార్క్స్ నేపథ్యంలో క్యాజువాలిటీస్ రిపోర్టెడ్ అని అంటారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు క్యాజువాలిటీస్ అంటే చనిపోవడం కానీ, లేదంటే బాగా గాయపడి బాధపడుతున్న వాళ్ళని ఉద్దేశించి మనం క్యాజువాలిటీ, మనకు వర్డ్ ఉంటుంది క్యాజువాలిటీ వర్డ్ అని. సో ఎక్స్ట్రీమ్లీ సీరియస్ కేసెస్ని అక్కడ డీల్ చేస్తారు క్యాజువాలిటీ. ఓకే, అంటే ప్రాణాలు కోల్పోయే స్టేట్లో ఉండేవాళ్ళు, రైట్, తీవ్రంగా గాయపడిన వాళ్ళని ఉద్దేశించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ యువర్ క్యాజువాలిటీ. సో దానికి దగ్గరగా ఉండే వర్డ్ చూడండి అమ్మ ఒకసారి. ఫెటాలిటీ, మోర్టాలిటీ. విక్టిమ్, ఫెటాలిటీ అండ్ మోర్టాలిటీ అని కూడా చెప్పచ్చు. మోర్టాలిటీ, మోర్ట్ అంటే ఏంటమ్మా? డెత్కి సంబంధించింది కదా, లాస్. సో దిస్ ఈజ్ యువర్ క్యాజువాలిటీ. ఓకే, నెక్స్ట్ వెంజ్ఫుల్ అనే పదం వాడాడు. ఇది నెగటివ్ యాడ్జెక్టివ్, మనందరికీ తెలుసు. వెంజ్ అంటే రివెంజ్ అని గుర్తుపెట్టుకోమని చెప్పుకున్నాం. వెంజ్ఫుల్ అన్నా రివెంజ్ఫుల్ అన్నా సేమ్, ప్రతీకారేచ్ఛ. ఓకే, సో వేరే వారిపైన మీరు ప్రతీకారం తీర్చుకోవడాన్ని మనం వెంజ్ఫుల్ అనే పదంతో సూచిస్తాం. సో రివెంజ్ఫుల్ అంటాం కదా, రివెంజ్ఫుల్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ వెంజ్ఫుల్. ఓకే, అవతల వ్యక్తి పైన ప్రతీకారాన్ని తీర్చుకోవటం, రైట్, దట్ ఈస్ యువర్ వెంజ్ఫుల్. సో దానికి దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి. విండిక్టివ్ అనే పదం వాడాడు. ఎస్, దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. వెంజ్ఫుల్ అన్నా విండిక్టివ్ అన్నా ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్. ఓకే, అవెంజింగ్ అనొచ్చు, అవెంజింగ్ అనే పదం కూడా వాడచ్చు. విండిక్టివ్ అనొచ్చు, అవెంజింగ్ అనొచ్చు, రివెంజ్ఫుల్ అనొచ్చు. ఓకే, అలానే రిసెంట్ఫుల్ అనే పదం కూడా మనం వాడచ్చు. రిసెంట్ఫుల్ అని కూడా సో ఒక రకమైన వారి మీద మనం ప్రతీకారేచ్ఛ. ఓకే, దట్ ఈజ్ యువర్ వెంజ్ఫుల్. నెక్స్ట్ ఎట్రిషన్. ఎట్రిషన్ కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. ఎట్రిషన్ అంటే ఏంటి? ఎట్రిషన్ రేట్ అంటారు కదా. సో వీక్ అయిపోవడం, సో మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని మనం కోల్పోవడం అనే కాంటెక్స్లో మనం ఎట్రిషన్ అనే పదాన్ని వాడతాం. ఎస్పెషల్లీ ఒక ఆర్గనైజేషన్, నిన్న మనం ఎడిటోరియల్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కాంటెక్చువల్ మీనింగ్తో పాటు నార్మల్ మీనింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళని ఫైనాన్షియల్ క్రంచ్ అంటే ఏంటి? సో అక్కడ ఆర్థిక భారం వల్ల నడపలేకపోతున్నారు. సో ఎవరినైతే ఎంప్లాయీస్ని మెల్లమెల్లగా తొలగించి వేస్తారు, సో అక్కడ ఉన్నటువంటి వర్క్ ప్లేస్ నుంచి, సో దట్ ఓకే పంపించేయడాన్నే ఎవరైతే లీవ్ అవుతారో ఆర్గనైజేషన్, దట్ రేట్ ఈస్ కాల్డ్ యువర్ అట్రిషన్ రేట్. హౌ మెనీ పీపుల్ ఆర్ లీవింగ్. సో ఆ అట్రిషన్ అంటే ఒక రకమైన నెగిటివ్. ఓకే, సో పడిపోతుంది అనే మీనింగ్, వీకెన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ యువర్ అట్రిషన్. సో దగ్గరగా ఉన్న వీడిని చూడండి. వీకెనింగ్ అని రావాలి మీనింగ్. డెబిలిఫియేషన్, ఎన్ఫీబుల్ ఆర్ వీకెనింగ్. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. వీకెనింగ్. ఓకే, సో దాన్ని బలాన్ని కోల్పోయేలా చేయటం, బలాన్నది కోల్పోతూ ఉండడాన్ని మనం వి కాల్ ఇట్ ఎస్ డెబిలిఫేషన్ ఆర్ ఎన్ఫీబ్లింగ్ అని కూడా చెప్పొచ్చు. డెబిలిటేషన్ అమ్మా, డెబిలిఫేషన్ అని పడిందా, సారీ, డెబిలిటేషన్, ఇట్స్ టీ నాట్ ఎఫ్. ఓకే, స్మాల్ ఎర్రర్, దాన్ని మీరు మార్చుకోండి. డెబిలిటేషన్, ఎన్ఫీబ్లింగ్, వీకెనింగ్, సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సినోనిమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంప్యూనిటీ అనే పదం చూసాం. ఇంప్యూనిటీ, దిస్ ఈజ్ నౌన్. ఇంప్యూనిటీ కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడతామా, పాజిటివ్ కాంటెక్స్లో వాడతామా? ఇంప్యూనిటీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్ అంటే ఏంటి? మనం ఏం తప్పు చేసినా మనల్ని ఎవరు అడిగేవాడు లేడు అని మనం అనుకోవడాన్నే వి కాల్ ఇట్ యాస్ ఇంప్యూనిటీ. ఓకే, సో ఇంప్యూనిటీకి దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి ఒకసారి. సో మనం డీని ఇంకెలానో ఉన్నది ఒకటే ఆప్షన్ కాబట్టి డీతో మనం ఆన్సర్ని మార్క్ చేయొచ్చు.
కదా. అంటే ఇమ్యూనిటీ అని చెప్పుకోవచ్చా, ఇండెమ్నిటీ అన్న ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఏంటి, మనకు ఒక రక్షణ ఇవ్వడం, ప్రొటెక్షనే కదా, ప్రొటెక్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. సో ఇంప్యూనిటీ ఈజ్ లైక్ ఇమ్యూనిటీ, రైట్. అలానే ఇండెమ్నిటీ అన్న మీరు చేసే తప్పుల్ని రక్షణగా, అంటే మీరు ఏ తప్పు చేసినా మీకు ఏది శిక్ష పడకుండా. సో ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్ అనే మీనింగ్తో మనం చెప్పుకుంటాం, ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్. దట్ ఈస్ యువర్ ఇండెమ్నిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ పనిష్మెంట్. ఇదంతా జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ మైండ్ అండ్ యూ నీడ్ టు రివైజ్ దెమ్. క్లియర్? సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్. సో ఫ్రాస్టీ టైస్ అనే టైటిల్తో ఈరోజు మనకి ఎడిటోరియల్ రావడం జరిగింది. ఓకే, ఫ్రాస్టీ అనేది ఎలా కనిపిస్తుంది మనకి? ఫ్రాస్ట్ అంటే ఏంటి? జనరల్గా ఫ్రాస్ట్ అంటే గడ్డ కట్టుకుపోయిన, గడ్డ అంటే ఫ్రాస్ట్ అంటే ఏంటి, బాగా గడ్డ కట్టుకుంది అని చెప్పడానికి మనం ఫ్రాస్ట్ అనే పదం వాడతాం, ఫ్రాస్టీ వెదర్. ఓకే, సో ఇక్కడ ఫ్రాస్టీ టైస్ అనే పదాన్ని వాడడం జరిగింది. సో టైస్ అంటే రిలేషన్స్, మీకు తెలుసు, ఓకే, సంబంధాలు. అయితే ఫ్రాస్టీ టైస్ అనేది ఇప్పుడు నెగిటివ్ కాంటెక్స్టా, పాజిటివ్ కాంటెక్స్టా? ఫ్రాస్టీ అంటే ఏంటంటే అన్ఫ్రెండ్లీ అనే మీనింగ్ వస్తుంది. కాంటెక్చువల్గా మనం ఫ్రాస్టీ అంటే అన్ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు, లేదంటే హాస్టైల్ అనే మీనింగ్ కూడా మనకు తెలుసు ఆల్రెడీ, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కదా. విపరీతంగా వస్తుంటుంది ఈ పదం, ఎస్పెషల్లీ బైలాటరల్ రిలేషన్స్కి సంబంధించి ఎప్పుడైనా ఆర్టికల్స్ వచ్చినప్పుడు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఆర్టికల్స్ ఎప్పుడు వస్తున్నా కూడా ఫ్రెండ్లీ, కార్డియల్ అయినా మాట్లాడతాడు, లేదంటే హాస్టల్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తుంటారు. సో అది చాలా చాలా ఫ్రీక్వెంట్గా కనిపించే పదాలు. సో మనకిప్పుడు దేని గురించి చెప్తున్నాడు? ఫ్రాస్టీ టైస్ అనే హెడ్డింగ్తో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, సో దెర్ ఈజ్ సమ్ అన్ఫ్రెండ్లీ రిలేషన్స్. అయితే ఎవరెవరి మధ్య అది? ఆర్డినరీ పీపుల్ విల్ సఫర్ యాజ్ ఇండియా అండ్ కెనడా. అది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అదే కదమ్మా. సో ఎక్కడ చూసినా ఇజ్రాయిల్, పాలస్తీన్, అది వరల్డ్ మొత్తం జరుగుతున్నటువంటి డిస్కషన్. దాంతోపాటు మన ఇండియా వరకు చూసుకుంటే కెనడాకి ఇండియాకి ఈ ఘర్షణ ఏదైతే జరుగుతుందో, సో దాని నేపథ్యంలో సో ఈరోజు మనకి ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఆర్డినరీ పీపుల్ విల్ సఫర్, సో వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నార్మల్ కామన్ పీపుల్. ఎందుకు? కట్ డౌన్ వీసా సర్వీసెస్, ఇండియా అండ్ కెనడా. సో రెండు దేశాలు కూడా ఏం చేసాయి? కట్ డౌన్ అంటే రెడ్యూస్ చేసేసాయి, తగ్గించేసాయి. వీసా సర్వీసెస్ని తగ్గించడం అన్నది అంటే ఆ చర్యల వల్ల రెండు దేశాలు పాల్పడ్డాయి. సో పాల్పడడం వల్ల ఆర్డినరీ పీపుల్ సఫర్ అవుతున్నారు అన్నట్టుగా మనకి తెలిసి వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయని మనం ఒకసారి ఆర్టికల్ని చూసి చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ట్రై టు గో త్రూ ద వీడియో, గో త్రూ ద ఆర్టికల్ అమ్మ ఒకసారి. నెక్స్ట్ we will start our discussion. Okay, yeah, now this is fine. Okay, so please go through the article once, take screenshot కావాలంటే తీసుకోండి, లేదంటే వీడియోని కాస్త పాజ్ చేసి చదివే ప్రయత్నం చేయండి. India and Canada are headed for an even frostier season in ties after the Ministry of External Affairs latest move to pare down the number of Canadian diplomats in India from 62 to 21. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే హెడెడ్ ఫర్ ఈవెన్ ఫ్రాస్టియర్ సీజన్, అంటే మరింత అన్ఫ్రెండ్లీ నేచర్ వైపు వెళ్తున్నాం. ఓకే, సో పరిస్థితి కొంచెం దిగజారుతుంది, టైస్ సంబంధాలన్నీ మెరుగవ్వాలి కానీ సంబంధాలు ఏంటంటే క్షీణిస్తున్నాయి. ఓకే, అన్ఫ్రెండ్లీ నేచర్ పెరిగిపోతుంది. ఈవెన్ ఫ్రాస్టియర్ సీజన్ అన్నాడు. ఇండియా అండ్ కెనడా ఆర్ హెడెడ్ ఫర్, సో ఆ దిశగా వెళ్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నాయి రెండు కంట్రీస్. ఎందుకంట ఆఫ్టర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ మంత్రిత్వ శాఖ, సో అది తీసుకున్నటువంటి తాజా చర్య, లేటెస్ట్ మూవ్ ఏంటమ్మా? టు పేర్ డౌన్ అన్నాడు. పేర్ డౌన్ అన్నది మనకు తెలియదు కదా, మనకి ఇది కొంచెం స్ట్రేంజ్గా అనిపించవచ్చు. పేర్ డౌన్ అంటే ఏంటో వీఆర్ నాట్ ష్యూర్ సార్ అనే డౌట్ మీకు రావచ్చు. సో అందుకే మనం కాంటెక్స్ట్ హెల్ప్ తీసుకోవాలి. ద నెంబర్ ఆఫ్ కెనడియన్ డిప్లొమాట్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ 62 to 21, అంటే 62 నుంచి 21కి ఏం చేసినట్టుగా? తగ్గించినట్టుగా. సో పేర్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్కి అర్థం ఏంటి? సో ఇట్ మీన్స్ సో దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు, డిక్రీజ్ ద నంబర్. సో 62 నుంచి 21కి పడిపోయింది. దట్ ఈస్ అ డిక్రిమెంట్ కదా. సో కెనడియన్ డిప్లొమాట్స్, ఇండియాలో ఉండే కెనడియన్ డిప్లొమాట్స్ని తగ్గించేసింది విదేశీ మంత్రిత్వ శాఖ. 62 ఉండాల్సినటువంటి స్ట్రెంత్ని 21కి తగ్గించేసింది. వైల్ న్యూఢిల్లీ హ్యాస్ మేడ్ ఇట్స్ డిమాండ్ టు ఈక్వలైజ్ ద నంబర్స్ ఇన్ ఈచ్ అదర్స్ మిషన్స్ known last month in the fiery aftermath of the Trudeau government's allegations that India had a role in the killing of Canadian national and Khalistani activist Hardeep Singh Nijjar, matters were thought to have cooled down.
ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడంటే న్యూఢిల్లీ ఖచ్చితంగా డిమాండ్ చేసింది. ఏమని డిమాండ్ చేసిందంట? టు ఈక్వలైజ్ ద నెంబర్ ఇన్ ఈచ్ అదర్స్ మిషన్స్ నోన్ లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్ తెలిసినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకరికి, అంటే ఈచ్ అదర్స్ అంటే అక్కడ ఇండియా, కెనడా, సో వారి యొక్క మిషన్స్కి సంబంధించి ఈక్వలైజ్ చేయాలి, నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి అన్నట్టుగా డిమాండ్ చేసింది న్యూఢిల్లీ. అయితే ఎందుకు ఇలా అనుకుంది? ఇన్ ద ఫియరీ ఆఫ్టర్ మత్ అన్నాడు. ఫియరీ అంటే చాలా స్ట్రాంగ్ అని, తీవ్రమైన ఫియరీ. ఓకే, ఫియర్స్ అంటాం, ఫియరీ. సో ఫియరీ ఆఫ్టర్ మత్. ఆఫ్టర్ మత్ అంటే పరిణామాలు, తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. దేని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు? ఆఫ్ ద ట్రూడో గవర్నమెంట్స్ ఎలిగేషన్స్. ట్రూడో గవర్నమెంట్ అంటే అక్కడ అర్థం ఏంటి? కెనడా హెడ్. ఓకే, సో కెనడా హెడ్ ఎవరు? ట్రూడో. సో అతని ఎలిగేషన్స్ ఏంటి మన మీద? ఆరోపణలు ఏం చేశారు? ఇండియా హ్యాడ్ ఎ రోల్ ఇన్ కిల్లింగ్ ఆఫ్ కెనడియన్ నేషనల్ అండ్ ఖలిస్తానీ యాక్టివిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్. ఇది మీ అందరికీ తెలిసిందే, కరెంట్ అఫైర్స్లో బాగా నానింది. మనం కూడా ఎడిటోరియల్ డిస్కషన్లో దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఒక కెనడియన్ నేషనల్, సో అతను ఒక ఖలిస్తానీ యాక్టివిస్ట్ అనమాట. ఓకే, సో అతన్ని చంపడంలో మన పాత్ర ఉందన్నట్టుగా మన మీద ఆరోపణలు అయితే రావటం జరిగింది కెనడా గవర్నమెంట్ నుంచి. మ్యాటర్స్ వేర్ థాట్ టు హ్యావ్ కూల్ డౌన్. అయితే అందరూ ఏమనుకున్నారంటే స్టార్టింగ్ అలిగేషన్స్ వచ్చినా కూడా ఇప్పుడు అంతా సద్దుమణిగింది అన్నట్టుగా అనుకున్నారు. ఇట్ హ్యాడ్ ఈవెన్ బీన్ హోప్ దట్ క్వైట్ డిప్లొమసీ వాజ్ ఎట్ వర్క్ టు రిపేర్ టైస్. అయితే మెల్లగానే, క్వైట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? చాలా సైలెంట్గా దౌత్యపరమైనటువంటి రిలేషన్స్ని రీపేర్ చేసే పనిలో అంతా మెల్లగా సాఫీగానే సాగుతోంది. ఓకే, మన రిలేషన్స్ని మళ్ళీ రీబిల్డ్ చేసే ప్రయత్నం సైలెంట్గానే జరుగుతుంది. దౌత్యపరమైనటువంటి ఓకే ఆ డిప్లొమాటిక్ థింగ్స్ అన్నవి సైలెంట్గా జరుగుతున్నాయి అన్నట్టుగా అందరూ ఆశించారు. ఇట్ హ్యావ్ బీన్ హోప్డ్, ఆశించారు. అయితే ఏమైంది? హౌఎవర్ కెనడా కంటిన్యూస్ టు హోల్డ్ వితౌట్ ప్రాఫరింగ్ ఎనీ ఫర్దర్ ప్రూఫ్ that India must cooperate in its investigations against unnamed Indian officials while India is standing by measures it has taken in reprisal. అయితే కెనడా ఏం చేస్తుంది? మనం ఏమనుకున్నాం? ఓకే, సైలెంట్గా డిప్లొమసీ జరుగుతుంది, మన టైస్ అనేవి బాగా మెరుగవుతున్నట్టుగా కనిపిస్తుంది అన్నట్టుగా అందరు భావించారు. కాకపోతే కెనడా ఏమంటుంది? కంటిన్యూస్ టు హోల్డ్. అది ఏదైతే అనుకుంటుందో, దేని మీద అయితే నిలబడిందో దాని మీదే కంటిన్యూ అవుతుంది. ఏంటని? వితౌట్ ప్రాఫరింగ్. ప్రాఫరింగ్ అంటే ఏంటమ్మా? వితౌట్ ప్రొడ్యూసింగ్, వితౌట్ ఆఫరింగ్ అనే మీనింగ్ వస్తుంది. ప్రాఫర్ అంటే బయట పెట్టడం, ఆఫర్ చేయడం అనే మీనింగ్లో మనం ప్రాఫరింగ్ అనే పదాన్ని వాడతాం. సో ఎటువంటి ఫర్దర్ ప్రూఫ్ సబ్మిట్ చేయకుండానే, ఎటువంటి ఫర్దర్ ఎవిడెన్స్ని మనకి ఇవ్వకుండానే ఇండియా మస్ట్ కోఆపరేట్ ఇన్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్స్ అగైన్స్ట్ అన్నేమ్డ్ ఇండియన్ అఫీషియల్స్. కొంతమంది ఇండియన్ అఫీషియల్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, సో వారి మీద మేము ఏదైతే విచారణ చేద్దాం అనుకుంటున్నామో, ఇన్వెస్టిగేషన్స్ చేద్దాం అనుకుంటున్నామో దానికి మీ సహకారం మాకు అవసరం అని పేర్లు మేము చెప్పం, కానీ బట్ ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడక్కడ మాకు మీరు సహకరించాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే ఇవి సబ్మిట్ చేయట్లేదు, అందించట్లేదు ప్రాఫరింగ్. ఓకే, వైల్ ఇండియా ఈజ్ స్టాండింగ్. అయితే మనం ఏం చేసాం? ఇండియా ఈజ్ స్టాండింగ్ బై మెజర్స్ ఇట్ హ్యాస్ టేకెన్ ఇన్ రిప్రైజల్. అయితే మనం దానికి ప్రతిగా, రిప్రైజల్ అంటే ఏంటి? దానికి రిప్లై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిప్లై. ఓకే, వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనకి మనం రెస్పాన్స్గా ఏదైనా చేయడాన్ని వీ కాల్ ఇట్ యాస్ రిప్రైజల్. మనం రిప్రైజల్ బాంబింగ్ అని కూడా లాస్ట్ ఎడిటోరియల్లో నేర్చుకోవడం జరిగింది. రిప్రైజల్ బాంబింగ్ అంటే ఏంటి? మన మీద దాడి జరిగినప్పుడు మనం ప్రతి దాడి చేయడం. సో ఇన్ రెస్పాన్స్ ఆఫ్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ రిప్రైజల్. అయితే మనం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు, మెజర్స్ అంటే చర్యలు, సో దానికి మనం కట్టుబడి ఉన్నాం. ఈ స్టాండింగ్ బై అంటే దానికి మనం కట్టుబడి ఉన్నాం. ఏంటది? లాస్ట్ మంత్ ఏం జరిగింది? ఆఫ్టర్ ద టిట్ ఫర్ టాట్ ఎక్స్పల్షన్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ డిప్లొమాట్స్ ఫ్రమ్ సెక్యూరిటీ ఏజెన్సీస్, ద మోదీ గవర్నమెంట్ సస్పెండెడ్ వీసాస్ ఫర్ ఆల్ కెనడియన్స్ అండ్ డిమాండెడ్ ద డౌన్ సైజింగ్ ఆఫ్ కెనడియన్ డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఏంటంట చర్యలు? మనం తీసుకున్నటువంటి చర్యలు రిప్రైజల్గా, అంటే వాళ్ళు ఇట్లా అనడంతో మన మీద ఆరోపణలు చేసిన తర్వాత, సో లాస్ట్ మంత్ మనం ఆఫ్టర్ ద టిట్ ఫర్ టాట్ అనే పదం వాడాడు. ఓకే, అంటే దెబ్బకు దెబ్బ అంటాం కదా, టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటాం. అంటే వాళ్ళు మనకు చేస్తే మనం దాన్ని తిప్పికొట్టడం, అదే ఇంటెన్సిటీతో తిప్పికొట్టడం. సో ఎక్స్పల్షన్స్ అంటే బహిష్కరణలు అంటాం. సో ఎవరిని బహిష్కరించారు? రెస్పెక్టివ్ డిప్లొమాట్స్, దౌత్యవేత్తలు, అంబాసిడర్స్. ఓకే, సో వారిని రిమూవ్ చేయడం జరిగింది. ఎక్స్పల్షన్స్ అంటే ఏంటి? బహిష్కరించడం. మా దేశం నుంచి వెళ్ళి మీ దేశంకి వెళ్ళిపోండి అన్నట్టుగా ఎక్స్పెల్ చేయడాన్ని మనం
అక్కడ ఎక్స్పల్షన్స్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఫ్రమ్ సెక్యూరిటీ ఏజెన్సీస్లో ఉండేటువంటి అంటే ఇండియాలో ఉండే కెనడియన్ డిప్లొమాట్స్ కావచ్చు, కెనడాలో ఉండే ఇండియన్ డిప్లొమాట్స్ కావచ్చు. సో మ్యూచువల్గా అక్కడ ఏం జరిగింది, ఎక్స్పల్షన్స్ అన్నవి జరిగాయి. అలానే మోదీ గవర్నమెంట్ ఏం చేసింది, వీసాస్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసింది, సస్పెండ్ చేసేసింది, టెంపరీగా రిమూవ్ చేసేసింది. సస్పెండ్ అంటే టెంపరీ రిమూవ్ ఫర్ ఆల్ కెనడియన్స్, అందరూ కెనడియన్స్ అందరికీ వీసాస్ని అయితే సస్పెండ్ చేసేసింది. అలానే డౌన్ సైజింగ్ అంటే డిక్రీజింగ్, పేరులోనే ఉంది కదా డౌన్ సైజ్. సో టు డిక్రీజ్ ద కెనడియన్ డిప్లొమాటిక్ స్ట్రెంత్. సో డిప్లొమాట్స్ ఎంతమంది అయితే ఇండియాలో ఉండాలో దాని స్ట్రెంత్ ఏదైతే ఉందో దాని యొక్క ఆ సంఖ్యన తగ్గించాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా డిమాండ్ చేయడం జరిగింది మోదీ గవర్నమెంట్. ఓకే, మన ఇండియన్ గవర్నమెంట్. దిస్ వీక్ ఇండియా ఇష్యూడ్ అన్ అల్టిమేటమ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ 2/3 ఆఫ్ దోస్ నంబర్స్ విత్ ఎ డెడ్ లైన్ ఆఫ్ October 31. అబ్బా చూసారా, ఇండియా ఏం చేసిందమ్మా, ఈ వారంలోనే ఇండియా ఇష్యూ చేసేసిందంట ఒక అల్టిమేటం అంటే మీకు తెలుసు కదా. సో అదొక ఫైనల్ వార్నింగ్ లాంటిది, ఇంకా మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, లేకపోతే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, తర్వాత మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఒక అల్టిమేటంని అయితే జారీ చేసింది ఇండియా. సో ఏంటి అల్టిమేట్లో ఏమనుంది, ఫర్ ద రిమూవల్ ఆఫ్ 2/3 ఆఫ్ దోస్ నెంబర్స్ విత్ ఎ డెడ్ లైన్ ఆఫ్ October 31. ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్స్లో 2/3 మెంబర్స్ని రిమూవ్ చేసేస్తాం. అంటే 3:1 రేషియో అనుకోవచ్చా. 3లో 2/3 రిమూవ్ చేసేస్తే ఇంకొకరు మిగులుతారు. అంటే 3 రేషియో నుంచి 1 రేషియోకి మేము మార్చేద్దాం అనుకుంటున్నాం. దానికి డెడ్ లైన్ కూడా October 31గా నిర్దేశించడం జరిగింది. ఆఫ్టర్ విచ్ ఇండియా వుడ్ యూనిలేటరల్లీ విత్డ్రా డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ. సో డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి సెపరేట్ రక్షణ. ఒక ఇమ్యూనిటీ అంటే ఏంటి, సో డిప్లొమాట్స్కి కొన్ని స్పెషల్ అధికారాలు ఇవ్వడం, వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ. సో దాన్ని ఏకపక్షంగా యూనిలేటరల్లీ అంటే అక్కడ ఏంటి, ఒకవేళ డెడ్ లైన్ మిస్ అయితే కనుక మేము ఏకపక్షంగా ఇంకెవరిని ఏమి సంప్రదించకుండా విత్డ్రా చేసేసుకుంటాము. ఏదైతే ఆ ఇమ్యూనిటీని ఎంజాయ్ చేస్తారో డిప్లొమాట్స్, సో దాన్ని మేము విత్డ్రా చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు అల్టిమేటమ్ని ఇవ్వడం జరిగింది ఇండియా. యాజ్ అ రిజల్ట్ Canada's foreign ministry flew out of 41 of its diplomats and their families, calling India's demand a violation of international law including the Vienna Convention. Okay, సో దీనివల్ల ఏం జరిగింది, మనం ఇలా అల్టిమేటమ్ని జారీ చేయడం వల్ల ఏం జరిగింది, కెనడాస్ ఫారెన్ మినిస్ట్రీ, సో వాళ్ళు ఏం చేశారు, ఇండియాలో ఉండే 41 డిప్లొమాట్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని రప్పించుకున్నారు కెనడాకి, కాలింగ్. అయితే ఈ చెగ్ని ఎలా పిలిచారు, ఇండియా చేసినటువంటి ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒక వైలేషన్గా దీన్ని పేర్కొన్నారు. కాలింగ్ అంటే అక్కడ పేర్కొన్నారు, ఏమని పేర్కొంటున్నారు, వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. సో ఇంటర్నేషనల్ లాని మనం ఉల్లంఘిస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు పేర్కొన్నారు. ఇంక్లూడింగ్ ద వియన్నా కన్వెన్షన్ అనేది సమ్ డిప్లొమసీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్, అప్పుడెప్పుడో 1960s అది అమలైనట్టుంది. సో దాన్ని అందరూ ఫాలో అవ్వాలి, దాంట్లో కొన్ని రూల్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో వాటిని ఎక్కడ కూడా మనం వైలేట్ చేయకుండా కంట్రీస్ మధ్య డిప్లొమసీ అన్నది ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో దాన్ని ఎక్కడో మనం వైలేట్ చేస్తున్నట్టుగా వాళ్ళు పేర్కొన్నారు, దాన్ని హైలైట్ చేశారు. ద MEA హ్యాస్ రిటార్టెడ్ దట్ కన్వెన్షన్స్ ఆర్టికల్ 11.1 does authorize India to require that the size of a mission be kept within limits. Okay, the MEA has retorted అంటే అర్థం ఏంటి, దానికి తిరుగు సమాధానం ఇవ్వడం. రిటార్టెడ్ అనే పదం వాడారు. ప్రత్యుత్తరం అంటాం కదా తెలుగులో, ప్రత్యుత్తరం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్కి మనం దానికి రెస్పాన్స్గా ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం, డిఫెండ్ చేసుకోవడం, ప్రత్యుత్తరం అంటాం. ప్రతి ఉత్తరం, వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తరంకి మనం రిప్లై ఇవ్వడం. సో MEA హ్యాస్ రిటార్టెడ్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్ ద కన్వెన్షన్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, వియన్నా కన్వెన్షన్కి సంబంధించి. సో అందులో ఆర్టికల్ 11.1 అంటే ఆ పాయింట్ని వాళ్ళు ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేస్తున్నారు. ఏమని, సో అది మాకు పవర్ని ఇచ్చింది, దట్ ఆథరైజ్ ఇండియా అంటే మాకు అది అధికారాన్ని ఇచ్చింది. ఆ పాయింట్ మాకు స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు అనమాట. ఈ పాయింట్ ప్రకారం మాకు ఈ అథారిటీ ఉంది. ఏంటి అథారిటీ, టు రిక్వైర్ దట్ ద సైజ్ ఆఫ్ అ మిషన్ బీ కెప్ట్ విత్ ఇన్ లిమిట్స్. సో విత్ ఇన్ లిమిట్స్లో మనం మెయింటైన్ చేయడానికి మాకు అధికారం ఉంది అన్నట్టుగా 11.1 ఆర్టికల్లో ఈ కన్వెన్షన్కి సంబంధించి, వియన్నా కన్వెన్షన్లో ఉండేటువంటి రూల్స్లో ఆ పర్టికులర్ 11.1 ఆర్టికల్కి సంబంధించి ఈ క్లాజ్ని వాళ్ళు ఇండియన్స్ చూపించి దానికి రిప్లై ఇచ్చారు, రిటార్టెడ్. ఓకే, విత్ ఇన్ ద లిమిట్స్ మనం
పెట్టుకోవచ్చు. కెనడా హ్యాస్ ఆల్సో కన్వేడ్ దట్ విత్ స్టాఫింగ్ షార్టేజెస్ నౌ కన్సులేట్ ఇన్ పర్సన్ వీసా సర్వీసెస్ వుడ్ నో లాంగర్ బీ ప్రొవైడెడ్. స్టాఫింగ్ షార్టేజెస్ వల్ల ఇప్పుడు ఏమైంది, కెనడా ఏమని కన్వే చేస్తుంది, కన్సులేట్ ఇన్ పర్సన్. సో ఇన్ పర్సన్ అంటే అక్కడ ఫిజికల్గా అంటే మాన్యువల్గా అంటే మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఓకే ప్రాసెస్ ఏదైతే మనం ఆన్లైన్లో చేస్తామో అది కాకుండా కన్సులేట్ ఇన్ పర్సన్ అంటే ఫిజికల్గా పర్సన్స్ ఉండడం. సో అక్కడ షార్టేజ్ రావడం, స్టాఫ్ షార్టేజ్ ఉండడం వల్ల వీసా సర్వీసెస్ అన్నవి ఇంకా ప్రొవైడ్ చేయడం కుదరదు అన్నట్టుగా కెనడా కన్వే చేయడం జరిగింది. ద కెనడియన్ ఇమిగ్రేషన్ మినిస్టర్ హ్యాస్ యాడెడ్ దట్ ఇండియాస్ మూవ్స్ వుడ్ నాట్ డిటర్ కెనడాస్ ప్రాసిక్యూషన్ ఇన్ ద నిజర్ కేస్. అయితే కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ అతను ఏమని వెల్లడించారు, హ్యాస్ యాడెడ్. సో అతను ఏమని యాడ్ చేశాడు అనమాట, అంటే ఏమని ఎక్స్ట్రాగా చెప్పారు, ఇండియాస్ మూవ్స్ అంటే మన దేశం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కూడా కెనడా యొక్క ప్రాసిక్యూషన్ అంటే విచారణ ఏదైతే చేద్దాం అనుకుంటుందో ఇన్వెస్టిగేషన్ నిజర్ కేసులో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ తీసుకుంటున్నటువంటి చర్యల్ని ఓకే మేము చేయబోయే ప్రాసిక్యూషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్కరేజ్ చేయలేదు అన్నట్టుగా వాళ్ళు పేర్కొన్నారు. కెనడియన్ ఇమిగ్రేషన్ మినిస్టర్ ఓకే వుడ్ నాట్ డిటర్ అంటే డిస్కరేజ్ కదా, డిస్కరేజ్ అనే వర్బ్తో మనం డిటర్ని వాడతాం. సో ఏమాత్రం డిస్కరేజ్ చేయలేవు అన్నట్టుగా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ద డెవలప్మెంట్స్ ఇండికేట్ that if there had been any diplomatic efforts to defuse the situation in the past, they have been fruitless. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, డెవలప్మెంట్స్ అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, డెవలప్మెంట్స్ అంటే అక్కడ అభివృద్ధి కాదు, పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమం ఓకే, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సో డెవలప్మెంట్స్ ఇండికేట్ దట్ ఇఫ్ దేర్ హ్యాడ్ బీన్ ఎనీ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ టు డెఫ్యూజ్ ద సిచ్యువేషన్ అంటే అక్కడ డెఫ్యూజ్ అంటే మీనింగ్ ఏంటి, ఫ్యూజ్ అంటే మీరు దీనిని కలిపే ప్రయత్నం చేయడం, డెఫ్యూజ్ అంటే అక్కడ ఉన్నటువంటి అశాంతిని తొలగించే ప్రయత్నం చేయడం అనే మీనింగ్లో డెఫ్యూజ్ అనే పదాన్ని వాడాడు ఓకే. సో అశాంతిని తొలగించే ప్రయత్నం, డిప్లొమాటిక్ ఎఫర్ట్స్. సో దౌత్యపరమైనటువంటి కొన్ని ఎఫర్ట్స్ని పెట్టడం అట్లా జరిగి ఉంటే పాస్ట్లో దే హ్యావ్ బీన్ ఫ్రూట్లెస్ అంటే వాటి వల్ల నిరర్ధకం. ఫ్రూట్లెస్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, నాట్ అబ్టైనింగ్ ఎనీ రిజల్ట్స్, నిరర్ధకం అయిపోయాయి. ఒకవేళ చేసున్నా కూడా డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ పెట్టున్నా కూడా సిచ్యువేషన్ బెటర్ చేద్దామని, సో అవన్నీ కూడా ఫ్రూట్లెస్గా ప్రూవ్ అయ్యాయి ఓకే, ఎటువంటి రిజల్ట్ రాలేదు. అపార్ట్ ఫ్రమ్ ద మోదీ ట్రూడో అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీటింగ్స్ దట్ హ్యాడ్ డిస్కస్ ద నిజర్ కేస్, external affairs minister S Jaishankar had reportedly met Canadian foreign minister Melanie Joly in the US on the sidelines of the UN General Assembly. Okay, so ఈ మోదీ త్రూ ద మీటింగ్ జరిగింది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీటింగ్స్ ఓకే, అక్కడ ఈ నిజర్ కేసు గురించి డిస్కషన్ జరగడం జరిగింది. దాన్ని పక్కన పెడితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా కెనడియన్ ఫారెన్ మినిస్టర్ మెలనీ జోలీని యూఎస్లో కలవడం జరిగిందంట యుఎన్ జనరల్ అసెంబ్లీ నేపథ్యంలో. సో అప్పుడు వెళ్ళినప్పుడు యుఎస్కి ఆయన ఈమెను మీట్ అయినట్టుగా రిపోర్టెడ్లీ అన్నారు. అంటే మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ పబ్లిక్గా చెప్పలేదు, కానీ కలిసినట్టుగా వాళ్ళకి అఫీషియల్ సోర్సెస్ ద్వారా రిపోర్టెడ్లీ అంటే అలా జరిగినట్లుగా తెలిసింది సమ్ సోర్సెస్ ద్వారా అని అర్థం, రిపోర్టెడ్లీ ఓకే. సో నన్ ఆఫ్ దోస్ అపియర్స్ టు హ్యావ్ టర్న్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఈవెంట్స్. అయితే ఈ సమావేశాలు ఏవైతే జరిగాయో, ఈ డైలాగ్స్ ఏవైతే జరిగాయో, ఈ చర్చలు ఏవైతే జరిగాయో అవి ఎక్కడ కూడా ఈవెంట్స్ యొక్క ట్రాజెక్టరీని చేంజ్ చేయలేదు. ట్రాజెక్టరీ అంటే పాత్, సో ట్రావెల్ చేసే పాత్ని మనం ట్రాజెక్టరీ అంటాం. మీరు ఒక బాల్ని విసిరారనుకోండి, సో అది ట్రావెల్ చేసే పాత్ ఉంటుంది కదా, మీరు ఎక్కడి నుంచి అయితే విసిరారో మళ్ళీ ఎప్పుడు గ్రౌండ్కి తాకుతుందో, సో ఆ ట్రావెల్ చేసే పాత్ని ఉద్దేశించి మనం ట్రాజెక్టరీ అంటాం. సో ఇక్కడ ఈవెంట్స్ అన్న ట్రాజెక్టరీ ఎట్లా ఉంది, సో దాన్ని అంటే మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా ఎక్కడ కూడా ఆ ట్రాజెక్టరీ సో పాత్ అన్నది పైకి వెళ్ళేలా కనిపించట్లేదు, కింద పడిపోతున్నట్టుగానే ఉన్నది ఓకే. నన్ ఆఫ్ దీస్ అపియర్స్ టు హ్యావ్ టర్న్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఈవెంట్స్. సో ఎక్కడ కూడా మెరుగయ్యే విధంగా ఇవన్నీ ఫ్రూట్లెస్ అన్నట్టుగా చెప్తున్నాడు. సో దెర్ ఈస్ నో పాసిబుల్ వెల్ఫేర్ అంటే అక్కడ పురోగతి ఏదైనా ప్రోగ్రెస్ సాధించినట్టుగా మనకి కనిపించట్లేదు. అటెంప్ట్స్ బై కెనడాస్ 5 allies టు మీడియేట్ హ్యావ్ నాట్ వర్క్డ్ ఈదర్. అలానే ఇది కూడా నెగిటివే చెప్తున్నాడు. ఏంటని, మనం కొన్ని అటెంప్ట్స్ చేసాం, మనం అంటే ఇక్కడ ఇండియన్స్ అని కాదు, కెనడాస్ 5 eyes అనే ఒక కూటమి, ఇదొక దీని గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం అంతకుముందు ఎడిటోరియల్ ఎవరైతే వినుంటారో
వాళ్ళకి తెలుసు, లేదంటే జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి 5 వ్యాలీస్ అంటే ఎవరు? ఓకే, 5 వ్యాలీస్ అనేది ఒక కూటమమ్మ. సో వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ కోసం వాళ్ళు ఒక అలయన్స్గా ఫామ్ అయ్యారు. ఆ 5 కంట్రీస్ ఉన్నాయి. ఆ 5 కంట్రీస్ని ఉద్దేశించే ఐస్ అన్నాడు, ఎందుకంటే సెక్యూరిటీని ఉద్దేశించి, సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్. అయితే అందులో భాగస్వాములు ఏవి? యుఎస్, యూకే, ఓకే, కెనడా, ఆస్ట్రేలియా, అలానే న్యూజిలాండ్. ఇవన్నీ కూడా భాగస్వాములు, ఆ 5 ఐస్లో భాగం ఈ కంట్రీస్ అన్ని. సో వాళ్ళు కూడా ఎక్కడైనా మీడియేట్ చేసి దీన్ని కొంచెం ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేసినా కూడా అవి కూడా పని చేయలేదు. హ్యావ్ నాట్ వర్క్డ్ ఈదర్, అవి కూడా ఎక్కడ కూడా పని చేయలేదు. వైల్ ద allies have supported Canada's claims, they have also showed up their ties with India. అయితే ఈ allies అంటే ఎవరు? కెనడా కాకుండా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవేం చేశాయి? కెనడా యొక్క క్లెయిమ్స్ని సపోర్ట్ చేశాయి. కాకపోతే దే హ్యావ్ ఆల్సో షోడ్ అప్ దే ట్రైస్ విత్ ఇండియా. షోడ్ అప్ అంటే ఏంటి? స్ట్రెంగ్తన్ అనే మీనింగ్ వస్తుంది, లేదంటే గివ్ సపోర్ట్ అనే మీనింగ్ వస్తుంది. పడిపోకుండా సపోర్ట్ చేయటం అనే మీనింగ్లో మనం షోడ్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ని వాడతాం. సో ఇండియాతో రిలేషన్స్ ఎక్కడ చెడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూనే వాళ్ళ కెనడాని సపోర్ట్ చేశాయి ఈ యాలీస్. ఏ యాలీస్? ఈ 5 ఐస్కి సంబంధించినటువంటి యాలీస్. సో 5 యాలీస్ అంటే ఎవరు? యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. విత్ పాసిబుల్ విజిట్స్ బై ద బ్రిటిష్, యుఎస్ అండ్ ఆస్ట్రేలియన్ లీడర్స్ దట్ విల్ ఎష్యూర్ న్యూఢిల్లీ. సో మనతో ఇప్పుడు రావాల్సి ఉంది ఈ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి లీడర్స్, యుఎస్, బ్రిటిష్ అంటే యూకే. సో పాసిబుల్ విజిట్స్ ఉన్నాయి దగ్గరలో. సో దట్ విల్ ఎష్యూర్ న్యూఢిల్లీ. సో అది మనకి ఒక ఎష్యూరెన్స్, అంటే మనతో ఎక్కడ కూడా సంబంధాల్లో ఎక్కడ కూడా నెగిటివ్ రాదనే సూచన కనిపిస్తుంది. ఎష్యూర్ న్యూఢిల్లీ. సో దట్ ఈస్ గివింగ్ అస్ అ ప్రామిస్. వీళ్ళు విజిట్స్ ఉండడం వల్ల, పాసిబుల్ విజిట్స్. విత్ డిప్లొమాటిక్ ఆప్షన్స్ ఎగ్జాస్టెడ్ ఫర్ నౌ. అంటే ఎగ్జాస్ట్ అయిపోయి అంటే ఏంటి? ఇంకా అన్ని దారులు మూసుకుపోయినట్టే. దౌత్యపరమైనటువంటి ఆప్షన్స్ అయితే ఎగ్జాస్ట్ అయిపోయాయి. ఓకే, దెర్ ఆర్ నో వేస్. ఇట్ ఈస్ హోప్డ్ ద పీరియడ్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బ్రింగ్ ఫ్రెష్ కౌన్సిల్ ఆన్ హౌ టు బ్రేక్ ద లోక్ జామ్. ఇప్పుడైతే ఏమనుకుంటున్నారు? పీరియడ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నాడు. రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సో అక్కడ కూర్చుని ఆలోచించాలి, సమాలోచన చేయడం. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? థాట్ఫుల్. సో కూర్చొని అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మనం కూర్చొని ఆలోచించగలిగితే, పీరియడ్ ఆఫ్ రిఫ్లెక్షన్, కొంతకాలం పాటు అసలు ఏమీ చేయకుండా, ఇఫ్ యూ లీవ్ ఇట్ టు థాట్ఫుల్, బీయింగ్ థాట్ఫుల్, అప్పుడు ఏమవుతుంది? దట్ విల్ బ్రింగ్ ఫ్రెష్ కౌన్సిల్ ఆన్ హౌ టు బ్రేక్ ద లాక్ జామ్. లాక్ జామ్ అంటే అక్కడ ఏంటి మీనింగ్? లాక్ జామ్ అంటే అక్కడ మనకి బ్లాకేడ్ అనే మీనింగ్ వస్తుంది. లాక్ జామ్ అంటే ఇప్పుడు ఏదైతే ఆ ప్రతిష్టంభన అంటాం కదా, ఆ ప్రతిష్టంభనని దీన్ని ఎలా తొలగించాలి, ఈ ప్రతిష్టంభన ఎలా తొలగించాలన్నది మనకి ఒక ఫ్రెష్ కౌన్సిల్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఫ్రెష్ అడ్వైస్, ఒక అడ్వైస్ దొరికే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాడు. మనం సమాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కొంత పీరియడ్ వరకు, ఏమీ చేసుకోకుండా. టిల్ దెన్ స్టూడెంట్స్, టూరిస్ట్ అండ్ బిజినెస్ పర్సన్ విల్ సఫర్. అయితే ఆ లోక్ జామ్ బ్రేక్ అయ్యేంత వరకు మిగతా వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎవరు? కామన్ పీపుల్. అంటే స్టూడెంట్స్ కావచ్చు, ఈ టూరిస్టులు కావచ్చు, బిజినెస్ పర్పస్ మీద అటు ఇటు యూఎస్కి ఇండియాకి, కెనడాకి తిరిగే వాళ్ళు కావచ్చు, వీళ్ళైతే బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ థింగ్స్ రిలేటెడ్ టు కరెంట్. కాబట్టి మీకు చాలా వరకు విషయాల మీద అవగాహనతో పాటు వర్డ్స్, ఓకే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద వర్డ్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా మనం డిస్కస్ చేసేస్తున్నాం రివిజన్లో. అండ్ ఇప్పుడు వొకాబులరీ డిస్కస్ చేద్దాం. సో దాంట్లో కూడా మనకి చాలా వరకు కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇండిజినస్, ఈ పదం ఎన్నోసార్లు మనకు వచ్చింది, ఇదేం కొత్త వర్డ్ కాదు మనకి, రైట్? ఇండిజినస్ యాడ్జెక్టివ్, పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. అంటే లోకల్, డొమెస్టిక్ అనే మీనింగ్ వస్తుంది. నేటివ్ అంటాం కదా, నేటివ్, ఎండమిక్, డొమెస్టిక్. సో దాన్ని మనం ఉద్దేశించి ఇండిజినస్ అనే పదంతో సూచిస్తాం. సో హీ స్టడీడ్ మిక్స్టెక్ అండ్ ఇండిజినస్ లాంగ్వేజ్ ఆఫ్ మెక్సికో. మెక్సికోకి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఈ మిక్స్టెక్ అన్నది. సో అక్కడ ఉండే ప్రజలు మాట్లాడుకునేది. ఇండిజినస్ అంటే అక్కడ లోకల్, నేటివ్, రైట్? యూస్ టు రిఫర్ టు ఆర్ రిలేటింగ్ టు ద పీపుల్ who originally lived in a place rather than people who moved there from somewhere else. సో అక్కడ ఒరిజినల్గా అక్కడ ఉండి వాళ్ళకి రిలేట్ అయినటువంటి వర్డ్ ఇది ఇండిజినస్, వాళ్ళకి సంబంధించింది. పీపుల్ ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారో వాళ్ళకి సంబంధించింది కాదు. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రిఫర్ టు పీపుల్ హూ ఒరిజినల్లీ లివ్డ్ ఇన్ ఏ ప్లేస్. ఎక్కడైతే వాళ్ళు ఉండుంటారో వాళ్ళని ఉద్దేశించి మనం డొమెస్టిక్ ఇండిజినస్ అనే పదం వాడతాం. ఓకే, ఇండిజినస్ టెక్నాలజీ అని కూడా చెప్తుంటారు. ఇండిజినస్ టెక్నాలజీ అంటే మనం ఎవరిపైన ఆధారపడకుండా
మన స్వతహాగా స్వయంగా ఓన్గా మనం డెవలప్ చేసుకున్నటువంటి టెక్నాలజీని ఉద్దేశించి ఇండిజినస్. నెక్స్ట్ రెఫరెండం, ఇది ఒక నౌన్. వాట్ యూ మీన్ బై రెఫరెండం? రెఫరెండం అనేది ఒక పబ్లిక్ ఓటింగ్ అని చెప్పుకుంటాం. సో ఎప్పుడైనా గవర్నమెంట్స్ ఒక డెసిషన్, మేజర్ డెసిషన్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అంటాం కదా. సో ప్రజాభిప్రాయ సేకరణ కింద సో పబ్లిక్కి అది పోల్లా పెడతారు. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఆ విషయం పైన, సో వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పాన్స్ బట్టి వాళ్ళు దాన్ని తీసుకోవాలి, తీసుకోకపోవడం అనేది సెకండరీ, బట్ పబ్లిక్ ఒపీనియన్ అనేది తెలుసుకోవడానికి ఈ రెఫరెండం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఓటింగ్ అనమాట, ఒక ఇష్యూని పబ్లిక్ ఎట్లా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు దాని ఒపీనియన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అనే దాన్ని రికార్డ్ చేసి వాళ్ళ పాలసీ మేకింగ్లో కావచ్చు, లేదంటే వాళ్ళ డెసిషన్లో దాన్ని అంతర్భాగం చేసుకోవడానికి అవకాశం ఉండేదాన్ని మనం రెఫరెండం అంటాం. ప్లెబిసైట్, పాపులర్ ఓట్. సో ఇస్ ఇట్ మోర్ డెమోక్రాటిక్ టు హోల్డ్ ఎ రెఫరెండం రాదర్ దాన్ లెట్ ద గవర్నమెంట్ అలోన్ డిసైడ్? సో గవర్నమెంట్ తనకు తానుగానే డిసైడ్ చేయాలా, లేకపోతే పబ్లిక్ని ఒపీనియన్ కనుక్కోవాలా అన్నది అడుగుతున్నాడు. సో రెండిట్లో ఏది డెమోక్రటిక్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పాడు. A vote in which all the people in a country or an area are asked to give their opinion about decide an important political or social question. రాజకీయపరమైనటువంటి క్వశ్చన్ కావచ్చు, లేదంటే ఒక సోషల్ సంబంధించి సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కావచ్చు. సో దాన్ని పబ్లిక్ ముందు ఉంచి వాళ్ళ ఒపీనియన్ని కలెక్ట్ చేసుకోవడమే రెఫరెండం. నెక్స్ట్ హాబుల్ని వర్బ్గా వాడటం జరిగింది. సో దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్ టు లిమిట్ సంథింగ్ ఆర్ కంట్రోల్ ద ఫ్రీడమ్ ఆఫ్ సమ్వన్. సో దేన్నైనా కంట్రోల్ చేయడం, లిమిట్ చేయడం అనే మీనింగ్లో వస్తుంది. డిజాబుల్ చేయడం, మెయిమ్ చేయడం, మ్యూటిలేట్ చేయడం అంటే వారి యొక్క ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. A long list of amendments have hobbled the new legislation. సో కొత్త చట్టానికి రెస్ట్రిక్షన్స్ పెట్టినట్లుగా అయిపోయింది. చేసినటువంటి కొత్త చేంజెస్, అమెండ్మెంట్స్ అంటే చేంజెస్ కదా, సవరణలు అంటాం తెలుగులో. ఆ సవరణలు ఏం చేశాయి, ఈ కొత్త చట్టానికి సంఖ్యలు వేసేసాయి, అంటే కొంచెం ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేశాయి అనే మీనింగ్ వచ్చింది. రైట్. రీసౌండింగ్ అనేది యాడ్జెక్టివ్, అది కూడా పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడతామమ్మా. సో రీసౌండింగ్ మ్యాండేట్ అంటారు, అంటే బాగా ఊపినిచ్చినటువంటి ఒక ఎనార్మస్, వెరీ బిగ్ ఇన్ సైజ్. మ్యాసివ్ అంటాం కదా. సో మ్యాసివ్ కానీ ఎనార్మస్, కొలోజల్ అంటే వెరీ బిగ్ అని చెప్పడం. లౌడ్. సో ఆల్ దీస్ వర్డ్స్ సపోర్టర్స్ గేవ్ ద టీమ్ 3 రీసౌండింగ్ చేర్స్. లౌడ్ అనే మీనింగ్, పెద్దది, లౌడ్ అనే మీనింగ్లో మనం రీసౌండింగ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. నెక్స్ట్ ఇన్కార్సరేషన్, ఐఓఎన్ సఫిక్స్తో ఎండ్ అయిన వర్డ్, ఇది నౌన్. సో ఇన్కార్సరేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇంప్రిజన్మెంట్ అనొచ్చు, రైట్, డిటెన్షన్ అనొచ్చు, అలానే కన్ఫైన్మెంట్ అంటే బందీలుగా వాళ్ళని ఇంప్రిజన్ చేయడం, జైల్లో పెట్టడం. ద యాక్ట్ ఆఫ్ పుట్టింగ్ ఆర్ కీపింగ్ సమ్మన్ ఇన్ ప్రిజన్ ఆర్ ఇన్ ఎ ప్లేస్ యూజ్డ్ యాజ్ ఎ ప్రిజన్. ద ప్రిజనర్ వాజ్ సెంటెన్స్ టు 5 months ఆఫ్ ఇన్కార్సరేషన్. సో ఇన్కార్సరేషన్ అంటే అదే మళ్ళీ జైల్లో పెట్టడం, ఇంప్రిజన్మెంట్. సో దాన్ని ఉద్దేశించి యూసేజ్ని గమనించండి. ప్రిజన్ వాజ్ సెంటెన్స్డ్ అంటే తీర్పునివ్వడం జరిగింది, సెంటెన్స్డ్, పనిష్డ్. నెక్స్ట్ ప్యారిటీ. డిస్పారిటీ అనే వర్డ్ మీకు తెలిసి ఉండొచ్చు. ప్యారిటీకి ఆపోజిటే డిస్పారిటీ అవుతుంది. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, డిస్పారిటీ అంటే అన్ఈక్వాలిటీ, రెండు నౌన్సే. సో ఫైర్ ఫైటర్స్ ఆర్ డిమాండింగ్ పే ప్యారిటీ. ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. పే ప్యారిటీ అంటే ఏంటి? ఈక్వల్ పే అనే అర్థం. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ కదా. సో సేమ్ పే ఉండాలి అంటే విమెన్కి కానీ మెన్కి కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, వీ నీడ్ టు బి పెయిడ్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీఆర్ సపోజ్ టు డూ. ఆ వర్క్ని చేస్తున్నాం అన్న దానికి మీరు పే చేయాలి, కానీ జెండర్ బట్టి పే ఉండకూడదు అన్నట్టుగా వీ కాల్ ఇట్ యాజ్ పే ప్యారిటీ. సో ఈక్వాలిటీ, యూనిఫార్మిటీ, కాంగ్రుయిటీ, సో ఇవన్నీ కూడా సమానత్వాన్ని తెలిపే పదాలు. ఈక్వాలిటీ, యూనిఫార్మిటీ, కాంగ్రుయిటీ. సో ఎస్పెషలీ ఆఫ్ పే ఆర్ పొజిషన్, అది పే పరంగా కానీ పొజిషన్ పరంగా కానీ సమానత్వాన్ని తీసుకురావడాన్ని మనం ప్యారిటీ అంటాం. నెక్స్ట్ హార్మోనియస్. ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్, ఎందుకంటే దీని నౌన్ ఫామ్ హార్మనీ. హార్మనీ అంటే ఏంటి? సో అక్కడ ప్రశాంతం అయినా, ఎటువంటి అలజడులు లేకపోవడం, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడాన్ని మనం హార్మోనియస్ అంటాం. హార్మనీ ఈజ్ యువర్ నౌన్ అండ్ హార్మోనియస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. సో హార్మనీ అంటే పీస్, అంటే ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్ కదా. సో ఎమికబుల్ అనే పదం వాడచ్చు, కార్డియల్ అనే పదం వాడచ్చు, కాన్జెనియల్. సో ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ ఆర్ సంథింగ్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, పీస్ఫుల్ మేనర్,
సో ఫ్రెండ్లీ మేనర్, సో ఇట్లా పాజిటివ్ వర్డ్స్ అనమాట. ఇవన్నీ పాజిటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్స్. ఫ్రెండ్లీ అండ్ పీస్ఫుల్. హార్మోనియస్ రిలేషన్స్ బిట్వీన్ ద కంట్రీస్ ఎథనిక్ గ్రూప్స్. ఓకే, జాతి, ఓకే, కంట్రీ యొక్క జాతిలో సంబంధించినటువంటి డిఫరెంట్ జాతులు చెందిన గ్రూప్స్. సో వాటి మధ్య ఒక మంచి హార్మోనియస్ రిలేషన్స్, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పీస్ఫుల్ వాతావరణాన్ని మనం హార్మోనియస్ రిలేషన్స్ అంటాం. నెక్స్ట్ రెపరేషన్ అంటారు. రెపరేషన్ అనేది నౌన్గా వాడటం జరిగింది కదా, ఐఓఎన్ సఫిక్స్ ఉంది. సో దిస్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ నౌన్. రెపరేషన్ అంటే ఎప్పుడు వాడతాం? ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఆ డ్యామేజ్కి సంబంధించి ఏదైతే కాంపన్సేషన్ అని మనం అంటుంటాం కదా. సో కాంపన్సేట్ చేయడం అంటే ఏంటి? జరిగినటువంటి డ్యామేజ్కి మీరు ఆ లాస్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం. సో ఆ లాస్ని కప్పిపుచ్చడాన్నే యు ఆర్ కాంపన్సేటింగ్ దట్. సో దట్ కాంపన్సేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రెపరేషన్. ద కంపెనీ హ్యాడ్ టు మేక్ reparation, నౌన్గా వాడాడు, టు దోస్ హూ సఫర్డ్ ఇల్ హెల్త్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కెమికల్ పొల్యూషన్. సో కెమికల్ పొల్యూషన్ వల్ల ఎవరైతే ఆరోగ్యాన్ని కోల్పోయారో, సఫర్ అవుతున్నారో, సో ద కంపెనీ హ్యాడ్ టు మేక్ సమ్ కాంపన్సేషన్, రీపేమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు, రైట్? పేమెంట్ ఫర్ harm or damage, that is your reparation. Next, assignment. Okay, we are done with the vocabulary part. Now just move on to this assignment. Chudandi, from urging Indians to keep water for birds during summers to narrate an incident about why mango saplings were given to wedding guests at a village near Pune, Prime Minister Narendra Modi has touched over several issues such as environmental conservation in his monthly radio broadcast Man Ki Baat. ఓకే, యాజ్ ఇట్ ఈస్ పేపర్లో వచ్చినటువంటి ఒక సెంటెన్స్, ఇందులో కొన్ని ఫ్రేజెస్, క్లాజెస్ యాడ్ అవ్వడం వల్ల మనకు అది పెద్ద సెంటెన్స్లా అనిపిస్తుంది. బట్ దీని నుంచి మనం ఏమైనా ఓకే గ్రామాటికల్గా ఉండేటువంటి ఎర్రర్స్ని ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలమా, లేకపోతే రాంగ్ యూసేజ్, వర్డ్స్ ఏమైనా రాంగ్గా వాడితే దాన్ని మనం గ్రాస్ప్ చేయగలుగుతున్నామా లేదా అన్నది ఒక చిన్న టెస్ట్. సో దీన్ని మీరు దయచేసి సీరియస్గా తీసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ ఆర్ రాంగ్ అన్నది పట్టించుకోవద్దు, బికాస్ మీరు చేసే ప్రతి రాంగ్ మీరు బాగా నేర్చుకోవడానికి మీకు ఖచ్చితంగా అది హెల్ప్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఎఫర్ట్స్ యు ఆర్ పుట్టింగ్, దట్ షుడ్ బీ ఫ్రూట్ఫుల్. సో మీ ఎఫర్ట్స్లో ఆనెస్టీ ఉండాలి. ఆన్సర్ కరెక్టా రాంగ్ అనేది సెకండరీ. సో దాన్ని మీరు ఎట్లానో నేర్చుకుంటారు. సో బట్ యువర్ అర్జ్ టు లెర్న్ షుడ్ బి దేర్. ఓకే, సో టేక్ దిస్ హెల్ప్. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందరికీ హ్యాపీ దసరా. ఈ దసరా వెకేషన్లో అందరికీ మంచిగా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. సో మన స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఐఏసీతో అసోసియేట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ని వాళ్ళు రీచ్ అవ్వాలి. అలానే రానున్న ఎగ్జామ్స్లో మీరు బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటూ, సో విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దసరా. సో టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ వెకేషన్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ చేయండి. మళ్ళీ వెకేషన్ అయిపోయాక తిరిగి కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ వెకేషన్.